కోపిష్టితనము నుండి ప్రేమమూర్తిగా యోహానును మార్చిన క్రీస్తు ప్రేమే దేవుడు అంటున్న అపోస్తులుడైన యోహాను గారు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసు ప్రభుకు అత్యంత ప్రియమైన శిష్యుడు పునీత యోహాను గారు. ప్రేమామయుడు అని పిలువబడే యోహాను గారు అత్యంత కోపిష్టితనము నుండి మంచి ప్రేమమూర్తిగా ఎలా మారగలిగాడు? యేసు ప్రభుకు అత్యంత ప్రియమైన శిష్యుడు, ప్రేమ అపోస్తులుడుగా పిలువబడుతున్న యోహాను గారి జీవితం గురించి ధ్యానించుకుందాం. ఉరుము లేని కోపము నుండి ప్రేమామయుడుగా ఎలా మారాడో ఇప్పుడు ధ్యానించుకుందాం. యేసు ప్రభుని రొమ్మున ఆనుకొని పరలోక మర్మాలను ఎరిగించే స్థితికి చేరుకున్న యోహాను జీవితం మనందరికీ ఆదర్శం. మనుషుల్ని కాల్చేయండి అని చెప్పే యోహాను లోకాన్ని ప్రేమించమని చెప్పే స్థాయికి ఎలా ఎదగగలిగాడు? గలిలే సముద్ర తీరములో చేపలు పట్టుకునే యోహాను పరలోక మర్మాలను రాసే జ్ఞానిగా ఎలా మారాడు? యోహాన్ ఈజ్ వెరీ స్పెషల్. పునీత యోహాను గారు వెరీ స్పెషల్. క్రీస్తు ప్రభుని హృదయ స్పందనను విన్న వ్యక్తి. జబదాయి కుమారులు, ఉరుము కుమారులు అని పిలువబడే కోపిష్టి యోహాను గారు. కానీ ప్రేమమూర్తిగా, బాధ్యత గల వ్యక్తిగా మారగలిగాడు అంటే అది కేవలం ప్రభు యేసు యొక్క ప్రేమను బట్టి. రూపాంతరం కోపము నుండి ప్రేమకు. ఒక ఊరి వారు యేసును చేర్చుకోకపోతే ఆకాశం నుండి అగ్నిని రప్పించి వీరిని కాల్చేద్దామా అని కోపంతో విర్రవీగిన వ్యక్తి యోహాను గారు. లూకా శుభవార్త 9వ అధ్యాయము 54వ వచనం. యేసుతో గడిపిన 3.5 సంవత్సరాలు యోహాను గారిని పూర్తిగా మార్చివేసింది. చివరకు దేవుడే ప్రేమ స్వరూపి అనే రాసే స్థాయికి ఎదిగాడు. మనలో కూడా కోపం, పగ ఉండవచ్చు. కానీ మనం యేసు సన్నిధిలో మన సమయాన్ని గడిపితే ఖచ్చితంగా మనం కూడా ప్రేమ స్వభావాన్ని కలిగి ఉంటాము. నిప్పు లాంటి కోపాన్ని కమ్మని తీయనైన ప్రేమగా మార్చడమే సువార్తకున్న శక్తి, ప్రత్యేక సాన్నిహిత్యం. చివరి విందులో యేసు రొమ్మును ఆనుకొని సిలువ దగ్గర నిలబడిన ఏకైక శిష్యుడు యోహాను గారు. సిలువపై నుండి యేసుక్రీస్తు తల్లి మరీ బాధ్యతను యోహాను గారికి అప్పగిస్తారు. బాధ్యత తీసుకోవడం కూడా ప్రేమే అని నేర్పించే వ్యక్తి యోహాను గారు. ఇంట్లో పెద్దలను, పిన్నలను గౌరవించాలని నేర్పిన వ్యక్తి పునీత యోహాను గారు. యేసును అత్తుకున్నవాడు ప్రేమతో లోకాన్ని గెలుస్తాడు. యోహాను గారి సందేశం ప్రేమించకపోతే దేవుడు తెలియనట్టే. యోహాను గారు రాసిన పత్రికలన్నీ ఒకరినొకరు ప్రేమించుకోండి అని మనకు హితబోధ చేస్తున్నాయి. ఎందుకంటే దేవుడే ప్రేమకు మూలము అని యోహాను గారు మనకు నేర్పిస్తున్నారు. యోహాను వృద్ధాప్యంలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరు కనిపించినా, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని ఎప్పుడూ ఉపదేశం చేసేవారు. సంఘంలో, సమాజంలో సేవ చేయటం ముఖ్యం. కానీ అదే కాదు, ఆ సేవ వెనుక ప్రేమ ఉందా లేదా అనేది పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. ప్రేమతో చేయని సేవ వ్యర్థము అని యోహాను గారు మనకు నేర్పిస్తున్నారు. నీ ప్రసంగం వింటే జనం మారకపోవచ్చు, కానీ నీ ప్రేమను చవి చూస్తే ఖచ్చితంగా జనం మారి క్రీస్తును వెంబడిస్తారు అని కరాఖండిగా చెప్పిన వారు యోహాను గారు. పద్మాసు దివి పరలోకపు దర్శనం. వృద్ధాప్యంలో అనేక రకాలుగా హింసింపబడి పద్మాసు దివికి పంపబడ్డాడు పునీత యోహాను గారు. అక్కడ కూడా దైవ దర్శనాలు కన్నాడు. అక్కడ కూడా ఎన్నో దైవ దర్శనాలను చూచిన వ్యక్తి పునీత యోహాను గారు. ప్రేమించే హృదయం ఉంటే దేవుడు ఎక్కడైనా దర్శనం అవుతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను వదిలివేయడు. పద్మాసు దివిలో ఉన్న దేవుడు పరలోకపు తలుపులను నీకై ఖచ్చితంగా తెరుస్తాడు. ప్రార్థన. ప్రభువా, యోహాను వలె నీ ప్రేమను అనుభవించి ఆ ప్రేమను అందరికీ పంచే భాగ్యం మాకు దయచేయండి. ఈరోజు మేము ధ్యానించిన మీ ప్రియ శిష్యుడైన పునీత యోహాను జీవితాన్ని బట్టి మీకు వందనాలు సమర్పిస్తున్నాము. ప్రభువా, యోహాను గారి వలె మేము కూడా మీ హృదయానికి దగ్గరగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. కోపిష్టిగా ఉన్న యోహాను గారు మీ ప్రేమతో ఎలాగైతే మార్చబడ్డారో మాలోని కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను తీసివేసి మమ్మల్ని కూడా ప్రేమమూర్తులుగా మార్చండి.
కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు పద్మాసు దివిలో యోహాను గారికి మీరు అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చినట్లు మా కష్ట సమయాల్లో కూడా మీ పరలోకపు వెలుగును చూచే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రభువా, ఒకరినొకరు ప్రేమించుకోండి అని యోహాను గారిచ్చిన సందేశాన్ని మా హృదయాల్లో నాటండి. మా కుటుంబాల్లో, మా సంఘాలలో, మా ఇరుగు పొరుగు వారితో, మమ్మల్ని ద్వేషించే వారితో కూడా మేము ప్రేమతో నడుచుకునే శక్తిని మాకు దయచేయండి. మీ రొమ్మున ఆనుకున్న ఆ శిష్యుని వలె మేము ఎల్లప్పుడూ మీ సాన్నిహిత్యంలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో మీ అగాపే ప్రేమను కుమ్మరించండి. లోకమంతా మిమ్మల్ని విడిచిపెట్టిన సిలువ కింద నిలవబడిన యోహాను వలె మేము మరణం వరకు మీకు నమ్మకమైన సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనను అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోలకై ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.